రోజు మీ పోర్ట్ఫోలియోను ఓపెన్ చేసి చూస్తున్నారా? మార్కెట్ పడగానే టెన్షన్ పడుతున్నారా? అయితే ఒక నిజం వినండి. ఏ సంపదకైతే మీ నిరంతర శ్రద్ధ అవసరమో ఆ సంపద ఏదో ఒక రోజు కరిగిపోతుందండి. నిజమైన వెల్త్ అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా పెరగాలి. కానీ మీరు దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోకూడదు. మనం ప్రతిరోజు న్యూస్ ఛానల్ చూడటం, వాట్సాప్ గ్రూప్‌లో టిప్స్ ఫాలో అవ్వటం ద్వారా మన డబ్బుని అట టెన్షన్ అవుతా వస్తా ఉంటాం. మీరు దేనికైతే ఎక్కువ అటెన్షన్ ఇస్తారో అక్కడ మీరు తప్పు నిర్ణయాలు గ్యారంటీగా తీసుకునే అవకాశం 90% ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కను నాటిన తర్వాత అది ఎంత పెరిగిందో అని ప్రతి గంటకి మట్టిని తవ్వి చూస్తే ఆ మొక్క ఏమవుతుందండి? చనిపోతుంది. అలానే మన ఇన్వెస్ట్‌మెంట్ కూడా అంతే. మనం కొనగానే మళ్ళా రేపొద్దున చూడటం ఇలాంటివి చేయకూడదండి. స్టాక్స్ కొనడం, రోజు ధర చూడటం, భయపడి అమ్మేయటం ఇది మిమ్మల్ని ఇన్వెస్టర్‌గా కాకుండా ఒక అత్యాశాపరుడిగా తెలియజేస్తదండి. ఒక అత్యాశాపరుడిగా చేస్తుంది. మరి మన సంపాద ఏం చేస్తే బావుంటది? అలా టెన్షన్స్ ఎప్పుడైతే పెట్టుకున్నారో బ్రోకర్స్‌కి ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయటం వల్ల, కొని అమ్మటం వల్ల బ్రోకర్‌లకి ఎక్కువ డబ్బులొస్తా ఉంటదండి. మనకు కాదు వచ్చేది. వాళ్ళకి వస్తది. మన సంపద పెరగడానికి మన మేధస్సు అంటే ఇంటెలిజెన్సీ ప్రతిరోజు అవసరమైతే, మీకు ఆరోగ్యం బాలేనప్పుడు లేదా మీరు బిజీగా ఉన్నప్పుడు ఆ వెల్త్ గ్యారంటీగా ఆగిపోతుందండి. అందుకే మీ వెల్త్‌కి ఒక సిస్టమ్ మీద ఆధారపడాలి. మీ మీద కాదు. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు ఎందుకు గెలుస్తాయి అంటే, ఎందుకంటే వాటికి ఆ టెన్షన్స్ అసలు అవసరమే లేదు. మన దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అవంతట అవే పెరుగుతా ఉంటాయి. అవునా? కాదా? అవసరం లేనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని మన దగ్గర ఉన్న యాప్‌ని అసలు చూడకూడదండి. తీసి పక్కన పడేయాలి. కేవలం ఒక 6 నెలలు లేదా ఒక ఏడాదికి ఒకసారి మాత్రమే మన పోర్ట్‌ఫోలియోని విజిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. డబ్బు మన అకౌంట్ నుండి ఇన్వెస్ట్‌మెంట్‌లోకి వెళ్ళడం ద్వారా అనేది ఆటోమేటిక్‌గా జరగాలి. అంతేగాని మీరు ఈరోజు చెయ్యాలా, రేపొద్దున అట్లా చేయకూడదండి. ఆ మిగిలిన టైంని మీ నైపుణ్యాలను పెంచడానికి లేదా మీ కుటుంబంతో గడపడానికి వాడండి. వెల్త్ ఈస్ ద ఫ్రీడమ్ నాట్ ఫర్ స్ట్రెస్. అంటే ఒకవేళ మీ ఇన్వెస్ట్‌మెంట్ మీకు స్ట్రెస్‌నిస్తుంటే కనుక మీరు వెల్త్ క్రియేటర్ కాదండి. మీరు ఒక తలకాయ నొప్పిని కొంటున్నారనే. మీరు మీ పోర్ట్‌ఫోలియో రోజుకి ఎన్ని సార్లు చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఎవరైతే ఈటీఎఫ్ కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. సో, దీని ద్వారా నా వెబినార్‌కి అటెండ్ అవ్వచ్చు. థాంక్ యూ వెరీ మచ్.